తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్నదే నీళ్ళ కోసం. ఈ కామారెడ్డి జిల్లాలో జుక్కల్ ఉంది, జుక్కల్లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉన్నది, కానీ జుక్కల్కి దాంతో ఏం లాభం లేదు. జుక్కల్కి దేంతో లాభం అవుతుంది? అయితే లెండి కట్టాలి. ఇప్పుడు ఆ లెండికి మహారాష్ట్రకు తెలంగాణకు పంచాయతీ ఉంది, చాలా ఏళ్ళ నుంచి అది పెండింగ్ ఉంది. ఇప్పుడిప్పుడు మహారాష్ట్ర సైడ్ ఏదైతే భూమి సేకరించాలనో దాని మీద కొద్దిగా కదిలికున్నట్టు తెలుస్తుంది, కానీ అది ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. ఇక పోతే కౌలాసనాల ప్రాజెక్ట్ ఉంది, అది 9,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది, అదొకే. ఇక నాగమడుగు ప్రాజెక్టు కట్టాల్సి వచ్చింది. ఎందుకోసం? కాళేశ్వరంతో జిల్లాలో మిగతా అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తాం కాబట్టి, జుక్కలకు కాళేశ్వరంతో లాభం ఉండదు కాబట్టి నాగమడుగు ప్రాజెక్టు కడతామని కట్టింది. నిన్న మేము పోయి సందర్శించినటువంటి మొదటి ప్రాజెక్ట్ అదే. మొత్తం కావాల్సింది 476 కోట్లు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి ఇచ్చింది 64 కోట్లు. 200 ఎకరాలు సేకరించి ఆ ప్రాజెక్టు మొదలు పెట్టేది ఉండే. ఏం చేసిండ్రు? 12 ఎకరాలు సేకరించిండ్రు. ఆ సేకరించిన 12 ఎకరాలు మెగా కంపెనీకి ఇచ్చిండ్రు. నువ్వు ఈడ పంప్ హౌస్ కట్టు బాబు అని చెప్పిండ్రు. ఆయన తవ్వుతున్నాడు, కట్టుకుంటున్నాడు. అది కూడా బంద్ పెట్టిరు మధ్యలో 6 నెలలు. నిన్న జాగృతి కార్యక్రమం ఉందంటే మళ్ళీ ఊరికూరికి వచ్చి ఇంజనీర్లు అందరూ వచ్చి అక్కడ నిలబడి దాన్ని ఏదో నడిపించే ప్రయత్నం చేసిండ్రు. ఇంతవరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ కాలేదు. 476 crores 64 crores ఇచ్చిండ్రు. అంటే ఈ లెక్కన నాగమడుగు ప్రాజెక్టు ఫినిష్ అవ్వడానికి ఇంకా 10-12 ఏళ్ళు అవుతుంది తప్పితే జుక్కల ప్రజలకు మాత్రం నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. సో జుక్కల్లో ఉండేటటువంటి లక్ష్మీకాంతరావు గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, పోయి కూర్చోండి, మీ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కూర్చొని నాగమడుగు ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూడండి. ఆ అయ్యేటటువంటి క్రమంలో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ చుట్టుపక్కల 10 గ్రామాలు ఉన్నారు, వాళ్ళకి నీళ్ళు వస్తాయో రావో అనే అనుమానం ఉన్నది. ఎక్కడైతే ఆ వడ్డేపల్లిలో రిజర్వాయర్ కడుతున్నారో ఆ వడ్డేపల్లి రైతులకు ఇబ్బంది ఉన్నది. చాలా అంశాలు ఉన్నాయి. మళ్ళీ సపరేట్గా ఇరిగేషన్ మంత్రి గారికి కూడా నేను నాగమడుగు ప్రాజెక్ట్ కోసం కలుస్తాను. కానీ జుక్కల్ ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది పోతే ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏమనుకున్నారంటే కామారెడ్డికి నీళ్ళు వస్తాయి, ఎల్లారెడ్డికి నీళ్ళు వస్తాయి, అటు దుబ్బాకకు కొన్ని నీళ్ళు ఇస్తారు, బాన్స్వాడకు నీళ్ళు వస్తాయి, మెదక్కి నీళ్ళు వస్తాయి అని చెప్పి ప్యాకేజ్ 22 అని మొదలుపెట్టారు. ప్యాకేజ్ 22కు మొత్తం కావాల్సిన డబ్బు ఎంత అంటే 1446 కోట్లు. కానీ ఇప్పటి వరకు ఇచ్చింది ఎంత అంటే 450 కోట్లు. అదేవిధంగా ఈ ప్యాకేజ్ 22 కట్టాలంటే 1500 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. దాంట్లో 2వ వంతు కూడా ల్యాండ్ అక్విజిషన్ ఇంతవరకు చేయలేదు. అంటే నేను బాజాప్తా చెప్తున్నా, ఇక రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కంపనూరు వేసుకొని వస్తారు. అయినా చెప్తున్నా, కాళేశ్వరంతో కామారెడ్డి జిల్లాలో ఒక్కటంటే 1 ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు. ఇంతవరకు కామారెడ్డికి రాలేదు, నిజామాబాద్లో కూడా ఎక్కడ నీళ్ళు రాలేదు. ఒకటే ఒక సీజన్కి ఏం చేసిర్రంటే హల్దీవాగు నుండి నీళ్లు తీసుకొచ్చి నిజాం సాగర్కి ఇచ్చిర్రు, ఒకటే ఒక సీజన్. ఆ తర్వాత 4 ఏళ్ళు నిండా వర్షాలు పడ్డాయి, దాని అవసరమే లేకుండా పోయింది. అంతే తప్పితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతోని లాభం జరిగింది కామారెడ్డికి లేదు, నిజామాబాద్కి లేదు. ప్యాకేజ్ 21 నిజామాబాద్లో ఉంటుంది, 22 కామారెడ్డిలో ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో కొండం చెరువు అని ఒకటి ఉంటుంది. ఆ కొండం చెరువు లింక్ అన్నట్టు, నిజామాబాద్లో ఎత్తుపోసిన నీళ్ళు కొండం చెరువుకి వస్తే కొండం చెరువు నుంచి కామారెడ్డికి రావాలి. ఇప్పుడు ఈ కొండం చెరువు ఏం చేసిర్రు? ఒరిజినల్ కెపాసిటీ 3.5 TMC ఉండే, దాన్ని 0.8 TMC చేసిరు. అంటే అనుకున్న స్థాయిలో రావు. మరి కొండం చెరువు కెపాసిటీ 0.8 TMC చేసినప్పుడు ఇక్కడ ప్యాకేజ్ 22 1400 కోట్లు ఎందుకు ఉంటుంది? తగ్గాలి కదా? తగ్గదు అది మాత్రం, ఎందుకంటే కాంట్రాక్టర్లకు పైసలు పోవాలి కాబట్టి తగ్గదు. నేను తెలంగాణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే నిజామాబాద్ కామారెడ్డి రెండింటికి కూడా కాళేశ్వరంతో ఒక్క చుక్క నీళ్ళు రాలేదు. ఈ 2 ప్యాకేజీలలో కూడా ఇప్పటివరకు ఖర్చు చేసింది కాంట్రాక్టర్లకు పోయింది తప్పితే ప్రజలకైతే లాభం జరిగింది లేదు. అదేవిధంగా మరి ఎల్లారెడ్డి చూసినా, కామారెడ్డి చూసినా, జుక్కలు చూసినా, బాన్స్వాడ చూసినా ఎక్కడైనా కూడా నీళ్లు అదనంగా మనకు వచ్చిందైతే ఏం లేదు. ఇవాళ జరగాల్సింది ఏంది? ఏదైతే మన నిజాం ఉన్నప్పుడు కట్టిండో, అప్పుడు ఉన్నటువంటి ఇంజనీరు నవాజ్ అలీ జంగ్ బహదూర్ ఏదైతే నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టిండో, ఆయన అప్పుడు కట్టింది 30 TMCతోని 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని దాదాపు కట్టిరు. అది ఇప్పుడు మొత్తం కూడా మట్టి కూరుకపోయి ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటంటే అర్జెంటుగా మట్టి తీయాలి. తీస్తే కాళేశ్వరం కట్టడం ఆలస్యమైనా, ఈ ప్యాకేజీల ఆలస్యమైనా మొత్తం కామారెడ్డి జిల్లాకు కూడా సస్యశ్యామలం చేసుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని తీయాలని అడుగుతున్నా. అట్లనే నిన్న నిజాం సాగర్ చూసి వచ్చినాం మేము. చాలా మంచి టూరిస్ట్ కేంద్రంగా ఉండే, ఇప్పుడు అక్కడ పశువులు మొత్తం మేసుడు తప్పితే ఉన్న పాత పార్కులన్నీ నాశనం చేసిండ్రు, గెస్ట్ హౌస్లన్నీ నాశనం చేసిరు. మరి జుక్కల్ ఎమ్మెల్యే గారు ఆయన నేను అప్పుడిప్పుడు చూసిన మీడియాలో ఆయన జర చదువుకున్నాడు. మరి దాన్ని టూరిస్ట్ స్పాట్ లెక్క తయారు చేయడానికి జుక్కల్ ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టయితే స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి.
అదేవిధంగా కొంత డెవలప్మెంట్ జరిగేటటువంటి ఆస్కారం ఉంటుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఇక మేము ట్రావెల్ చేసేటటువంటి క్రమంలో పత్తి రైతులు కలిసిండ్రు చాలామంది, వాళ్ళకి అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఈసారి మొంతా తుఫాన్తో మొత్తం పత్తి తడిచిపోయింది. అయితే ఈ టెంపరీగా ఈసారి ఉండే కష్టాలే కాకుండా ఎప్పుడైనా కామారెడ్డి జిల్లా పత్తి రైతులకు లాభం జరగాలంటే ఖచ్చితంగా జిన్నింగ్ మిల్ రావాలని అడుగుతూ ఉన్నారు. దాని మీద స్థానికంగా ఉండే నాయకులు దృష్టి పెట్టాలి. మనం కూడా జాగృతి నుండి ప్రత్యేకంగా జిన్నింగ్ మిల్ కోసం కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక పోడు భూములు చాలా చాలా వందల వేల ఎకరాలు కూడా పోడు భూముల పట్టాలు పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక కార్యాచరణ ఖచ్చితంగా ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాయస్థు లంబాడాలు ఉన్నారు, వాళ్ళకు మస్తు వాగ్దానాలు చేసారు. కనీసం ఆ వాగ్దానాలన్నీ పక్కన పెడితే పోడు భూమి పట్టాలన్న ఆ లంబాడాలకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక ఇందిరమ్మ ఇండ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎంత ఘోరం అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే వచ్చిన వాళ్ళకే ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇచ్చిండ్రు, అది కూడా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు. ఎక్కడనో అడప ఒకరికో ఇద్దరికో ఇస్తే లంచం తీసుకున్నారు. సరే ఏదోటి కాలవడ ఇల్లన్న గట్టనిస్తారా అంటే ఇప్పుడు ఉన్న ఇల్లు ఊలగొట్టుకుంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. నిజంగా ఒక్క మాట ఆలోచించాలి. మనం ఉన్న ఇల్లు ఊలగొట్టుకుంటే ఏడ ఉండాలి? వాళ్ళు సిటీలో కావచ్చు, ఊర్లలో కావచ్చు, ఉన్న ఇల్లు కూలగొట్టుకుంటే ఎక్కడ పోయి ఉండాలి? మరి ఉన్న 2, 3, 4 నెలలకు రెంట్ కడతారా? ఊర్లలో ఇంకోళ్ళు కిరాయిలకు ఇస్తారా? ఇయర్ కదా. అవన్నీ ప్రాక్టికల్ పరిస్థితులు మనకు తెలిసినాయి. దానికి ఏదన్నా ఒక ఉపాయం దయచేసి ఎమ్మెల్యే స్థాయిలోనో ఆ ఇందిరమ్మ కమిటీలు వేసిన దగ్గరనో ఆలోచన చేసి మంచి సొల్యూషన్ వెతకాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు అడుగుతున్న విషయం ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి, షబ్బీర్ అలీ గారు తెలుసుకోవాలి. కాంగ్రెస్ కార్యకర్తలు కట్టడి చేసిన ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వాళ్ళకి ఇప్పియాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మనకు మంచి 2 పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఒకటి త్రిలింగేశ్వర స్వామి ఆలయం నాగిరెడ్డిపేట మండలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో, అదేవిధంగా కాలభైరవ స్వామి టెంపుల్. ఈ రెండింటికి కూడా నేను స్వయంగా డబ్బులు చెక్కులు రెడీ చేసుకుంటే కూడా అంతకుముందు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇవ్వకుండా అడ్డుపడ్డారు. మరి పోనీ నాకు అడ్డుపడ్డావు, మీరన్నా తెచ్చిరా అంటే అప్పుడు తేలేదు, ఇప్పుడు తేలేదు. మనుషుల మీద కోపమే, దేవుళ్ళ మీద కోపమే, ఇది ఎక్కడిలో. కనీసం ఇప్పటికన్నా త్రిలింగేశ్వర స్వామి వారి ఆలయానికి, కాలభైరవ స్వామి టెంపుల్కి మీరు ముందడుగు వేయాలి. మీరు ముందడుగు వేయకపోతే మేము జాగృతి నుండి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి వాటిని డెవలప్ చేసుకుంటామని కూడా చెప్తా ఉన్నాం. మరి ఎల్లారెడ్డిలా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన మదన్ మోహన్, ఆయన ఎట్లుంటాడో కూడా అక్కడ వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. అసలు ఆయన 3 నెలలకు ఒకసారి వస్తాడని నేనంటే లేడీస్ చెప్తారు, 3 నెలలు ఎక్కడక్క 2 ఏళ్ళే కనని పడతలేడు మనిషి అని చెప్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. మరి ఎమ్మెల్యేలు కనీసం అప్పుడో ఇప్పుడో ప్రజలలో తిరగకపోతే ఎట్లా అన్న విషయాన్ని కూడా ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. అయితే నేను ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి యువమిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, మీ ఊర్లలో ఓట్లు అడగడానికి అందరు వస్తారు. ఖచ్చితంగా ప్రశ్నించండి దయచేసి. ఎందుకంటే ఈ 15 రోజుల ఓట్ల తర్వాత మళ్ళీ మీకు ఎవరు కనవడం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా, బీజేపీ వాళ్ళు వచ్చినా, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా క్వశ్చన్ చేయండి. మీరు ఏం చేస్తారు మా ఊరికి అని క్వశ్చన్ చేయండి. మాట తీసుకొని మీకు నచ్చినోని గెలిపించుకోండి. కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి మాట తీర్చేంత వరకు వాళ్ళ తాట తీయండి అని చెప్పి యువమిత్రులందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. లేకపోతే ఏమవుతుందంటే రాజకీయాలు మారవు, చెప్తారు బయటపడతారు, గెలుస్తారు బయటపడతారు, తర్వాత మిమ్మల్ని కనీసం పట్టించుకోరు, చూసుకోరు. కాబట్టి యువమిత్రులు మేల్కోవాలి. మాడబిడ్డలు చాలా నయం. ఎవ్వరు వచ్చినా ఊర్లకు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు మాడబిడ్డలు. ఎంఐసార్ ఇల్లు ఇస్తానో ఎందుకు ఇవ్వలే, ఎంఐసార్ పెన్షన్ ఇస్తానో ఎందుకు ఇవ్వలే అని అడుగుతారు. మా ఆడబిడ్డలకు ఉన్న చైతన్యం యువమిత్రులు తెచ్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.